ఈ వాక్యం చెప్పకూడదు అనుకున్నాను, మరి ఎందుకో దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీరు ఈ వాక్యాన్ని చూద్దాం. 7వ అధ్యాయము 28వ వచనం. 7వ అధ్యాయము 28వ వచనం. కానీ నీ పరీక్షించాను కానీ నా కృషికి ఫలితం దక్కలేదు. కానీ చివరికి ఒకటి తెలిసింది. ఏంటి? 1000 మంది పురుషులలో 1000 మంది పురుషుల్లో ఒక్కడినైనా మనం సన్మానించుకోవచ్చట. కానీ 1000 మంది ఆడవారిలో ఒక్క మంచి ఆవిడ కూడా ఉండదట. బైబిల్లో ఉందండి, చదివయ్యా అక్కడ. ఒక్కటియూ ఉండదు. ఆ మాటలు కాదమ్మా, ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. గమనించండి. తర్వాత వచనం, నేను గ్రహించినది ఇదియే, మంచివానిగానే చేశాడు కానీ నరుడు మాత్రము పిక్కు కుతంత్రాలతో జీవిస్తూ ఉన్నాడు. మనిషి దేవుడు చక్కగానే తయారు చేశాడు, కానీ ఈ మనిషి ఏం చేస్తూ ఉన్నాడట? పెక్కు కుతంత్రాలతో జీవిస్తూ ఉన్నాడు. అది మంచిది కాదు, అది మంచిది కాదు. రోజున ఆ స్త్రీ ప్రభువు దగ్గరకు వచ్చినట్లుగా నీవు నీ కుతంత్రాలతో ప్రభు దగ్గరకు వచ్చి సమర్పించి దేవుని వద్ద నుండి నీవు క్షమాపణ పొందినట్లయితే దేవుని ఆశీర్వాదము నీకు నీ కుటుంబమునకు ఎల్లప్పుడూ ఉంటుంది అన్న విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మరువకూడదు.